Hi students, welcome back to physics class. In this video we will discuss about some more previous year MCQs in physical world. Which of the following statement is correct? We have to choose the correct statement. మనము క్రింది వాటిలో సత్యమైన ప్రవచనాన్ని ఎంచుకోవాలి. Electromagnetic force is short ranged. No, electromagnetic force and gravitational force are long range force or infinite range forces. So the first option is wrong. Next, relative strength of gravitational force is higher than that of weak nuclear force. The relative strength of gravitational force is of order of 10 to the power of minus 39, whereas the relative strength of weak nuclear force is about 10 to the power of minus 13. We know that the gravitational force is the weakest force, so this option is also wrong. సాపేక్ష సత్వము గురుత్వాకర్షణ బలానికి 10 to the power of minus 39 గాను, ప్రబల దుర్బల కేంద్రక బలానికి 10 to the power of minus 13 గాను ఉంటుంది. మనకు ప్రాథమిక బలాలలో అతి తక్కువ సాపేక్ష సత్వం కలిగినది గురుత్వాకర్షణ బలం. కానీ ఇక్కడ గురుత్వాకర్షణ బలానికి సాపేక్ష సత్వం ఎక్కువ అని చెప్తున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ of order of 10 to the power of minus 16 meter, and the range of strong nuclear force is of the order of 10 to the power of minus 15 meter, that is Fermi. We know that 10 to the power of minus 16 is less than that of 10 to the power of minus 15. వ్యాప్తి దుర్బల కేంద్రక బలానికి 10 to the power of minus 16 గాను, ప్రబల కేంద్రక బలానికి 10 to the power of minus 15 గాను ఉంటుంది. 10 to the power of minus 16 10 to the power of minus 15 కన్నా తక్కువ కాబట్టి వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి వ్యాప్తి తక్కువగా ఉన్నది. అంటే దుర్బల కేంద్రక బలానికి వ్యాప్తి తక్కువగా ఉన్నది అని చెప్తున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మే ఆర్ మే నాట్ బి హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ సాపేక్ష సత్వము ప్రబల కేంద్రక బలానికి 1, అలాగే విద్యుదయస్కాంత బలానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి 10 to the power of minus 2గా ఉంటుంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మే ఆర్ మే నాట్ అన్నాడు. అంటే ప్రబల కేంద్రక బలానికి సాపేక్ష సత్వం ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువ అయి ఉండవచ్చు అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ప్రబల కేంద్రక బలానికి సాపేక్షత్వం ఎక్కువగా ఉంటుంది, మే నాట్ అని చెప్పాడు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? క్రింది ప్రవచనాలలో అసత్యమైన దానిని మనం గుర్తించాలి. ఫస్ట్ వన్, కన్జర్వేషన్ లాస్ హ్యావ్ డీప్ కనెక్షన్ విత్ ద సిమెట్రీ ఆఫ్ నేచర్. నిత్యత్వ నియమాలు ప్రకృతికి సంబంధించినటువంటి సౌష్ఠవతకి అవినాభావ సంబంధం ఉన్నది అనే ప్రవచనము సత్యమైనటువంటి ప్రవచనం. కన్జర్వేషన్ లాస్ హ్యావ్ ఎ డీప్ కనెక్షన్ విత్ ద సిమెట్రీ ఆఫ్ నేచర్. నెక్స్ట్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వీకెస్ట్ అమాంగ్ ఆల్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. నో, weak nuclear force is not the weakest force among all the fundamental forces in nature. Only gravitational force, the gravitational force is the weakest force. Its relative strength is of the order of 10 to the power of minus 39. So this option is incorrect. గురుత్వాకర్షణ బలానికి సాపేక్ష సత్వం 10 to the power of minus 39గా ఉంటుంది. ఇది ప్రాథమిక బలాలలో అన్నిటికన్నా అతి తక్కువ సాపేక్ష సత్వం కలిగినటువంటి బలం. ఏ కన్జర్వేషన్ లా ఈజ్ ఎ హైపోథసిస్
బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. నిత్యత్వ నియమాలు పరికల్పన అబ్జర్వేషన్స్ పరిశీలనకి అలాగే ప్రయోగాలకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ ప్రవచనం అనేది సత్యమైనటువంటి ప్రవచనం. కన్జర్వేషన్ లా ఈజ్ ఎ హైపాథసిస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ఇన్ ఎ న్యూక్లియర్ ప్రాసెస్ మాస్ gets converted into energy and energy can be converted into mass and vice versa. From Einstein E is equal to mc square relation, ఐన్స్టీన్ ద్రవ్యరాశి మరియు శక్తి తుల్యతా నియమం నుంచి శక్తి ద్రవ్యరాశిగాను మరియు ద్రవ్యరాశి శక్తిగాను మార్పు చెందుతుంది. ఇన్ ఎ న్యూక్లియర్ ప్రాసెస్ మాస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ or vice versa. This statement is also true. We have to choose the incorrect option. So the second one, the weakest nuclear force among all fundamental forces in nature is weak nuclear force. This statement is wrong. So our option should be 2. Next one, the ratio of relative strengths of electromagnetic force E to weak nuclear force W. We know that the relative strength of electromagnetic force is 10 to the power of minus 2, whereas the relative strength of weak nuclear force is of the order of 10 to the power of minus 13. By simplifying, we get 10 to the power of minus 2 plus 13, which is equal to 10 to the power of 11. మనము విద్యుదయస్కాంత బలానికి అలాగే దుర్బల కేంద్రక బలానికి సాపేక్ష సత్వాల నిష్పత్తిని కనుగొనాలి. విద్యుదయస్కాంత బలానికి 10 to the power of minus 2 సాపేక్ష సత్వము, దుర్బల కేంద్రక బలానికి 10 to the power of minus 13గా ఉంటుంది. దీనిని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సరు 10 to the power of 11 వస్తుంది. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వానిలో సరి అయిన ప్రతిపాదన ఏది? ఫస్ట్ వన్, ఫోటాన్ క్యారీ సమ్ మొమెంటమ్. ఎస్, photon carry some momentum p is equal to mc. Photon moves with the velocity of light. Here c is velocity of light. Because they have finite rest mass. No, photons have rest mass as 0. Photon has no mass. It is a packet of energy. E is equal to mc square. నిర్దిష్ట విరామ ద్రవ్యరాశి ఉన్న కణం కారణంగా ఫోటాన్లలో కొంత ద్రవ్యవేగం కలిగి ఉంటుంది. ఫోటాన్లకు ద్రవ్యవేగం కలిగి ఉంటుంది అనేది కరెక్టు, కానీ ఫోటాన్లకు ద్రవ్యరాశి ఉండదు. ఫోటాన్లకు శక్తి మాత్రమే ఉంటుంది. ఇవి ప్యాకెట్ల రూపంలో విడుదల అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఫస్ట్ ప్రవచనము తప్పు. రెండవది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ వీకర్ దాన్ weak nuclear force but stronger than gravitational force. Weak nuclear force weaker than electromagnetic force is weaker than electromagnetic force is weaker than weak nuclear force but stronger than gravitational force. Here in the option it is given that electromagnetic force is weaker than weak nuclear force but stronger than gravitational force. Gravitational force is the least and next least is weak nuclear force. Next one is electromagnetic force. This is the order. That is, gravitational force is least, next least is weak nuclear force, and next the highest is electromagnetic force, because it is the order of 10 to the power of minus 39 gravitational force. Weak nuclear force is the order of 10 to the power of minus 13. Electromagnetic force is the order of minus 2. విద్యుదయస్కాంత బలం అల్పకేంద్రక బలం కన్నా బలహీనంగా ఉంటుంది, కానీ గురుత్వ బలం కన్నా బలంగా ఉంటుంది. ఇది
ఆప్షన్లో ఇచ్చినటువంటి ఆర్డర్. కానీ సాధారణంగా మనకు గురుత్వాకర్షణ బలానికి సాపేక్ష సత్వము 10⁻⁻39 గాను, దుర్బల కేంద్రక బలానికి 10⁻⁻13 గాను, విద్యుదయస్కాంత బలానికి సాపేక్ష సత్వము 10⁻⁻2 గాను ఉంటుంది. ఆర్డర్ ఈ విధంగా ఇచ్చి ఉండాలి, కానీ ఆర్డర్ ఈ విధంగా ఇచ్చున్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్. కేంద్రక స్థిరత్వమునకు అల్పకేంద్రక బలాలు కారణం అవుతాయి అని అన్నాడు. కానీ స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వలన సాధ్యమవుతుంది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మధ్య పనిచేస్తూ ఉంటుంది. ప్రోటాన్లను న్యూట్రాన్లను కేంద్రకంలో బంధించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ అన్నాడు కాబట్టి ఇది కూడా అసత్యం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఓవర్ లాంగ్ distance, that is large distance. Here the electromagnetic force range is infinite. In the same way, gravitational force also having infinite or long range. This statement is correct and does not need any intervening medium. Yes, electromagnetic force acts even in vacuum. This option is correct one. Next one, identify the incorrect statement. We have to find out incorrect statement. సరి అయినది కాని ప్రకటనను గుర్తించండి. First one, all conserved quantities are not necessarily scalars. We know the conservation of energy and conservation of linear momentum and conservation of angular momentum, conservation of linear momentum and conservation of angular momentum and conservation of charge. We have 4 basic conservation laws. Among these 4, energy and charge are scalars, whereas linear momentum and angular momentum are vectors. అన్ని సంరక్షిత రాశులు, అన్ని నిత్యత్వ రాశులు తప్పనిసరిగా అదిశలు కావు అనేది సత్యమైన ప్రవచనం. The law of conservation of energy is valid only in macroscopic domain. శక్తి నిత్యత్వ నియమము కేవలము స్థూల రాశుల ప్రభావం క్షేత్రంలో మాత్రమే వర్తిస్తుంది. Law of conservation of energy also holds good in microscopic domain, but in microscopic domain it is somewhat complex. So the law of conservation of energy is valid only in macroscopic domain and also valid in microscopic domain, but it is a complex. This statement is wrong because it holds good in microscopic as well as in macroscopic domain. శక్తి నిత్యత్వ నియమము స్థూల మరియు సూక్ష్మరాశుల ప్రభావ క్షేత్రంలో కూడా వర్తిస్తుంది. సూక్ష్మరాశుల ప్రభావంలో ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆపరేట్స్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ 10⁻⁻16 మీటర్. Weak nuclear force range is 10⁻⁻16 meter, whereas strong nuclear force range is 10⁻⁻15 meter. బలహీన కేంద్రక బలము, దుర్బల కేంద్రక బలము యొక్క వ్యాప్తి 10⁻⁻16 మీటర్గా ఉంటుంది. ప్రబల కేంద్రక బలానికి వ్యాప్తి 10⁻⁻15 మీటర్గా ఉంటుంది. లాస్ ఆఫ్ నేచర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్. ఇక్కడ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆపరేట్స్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ 10⁻⁻16 మీటర్ అనేది సరి అయినటువంటి ప్రవచనం. లా ఆఫ్ నేచర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్. దిస్ ఈస్ ద ఇన్వేరియన్స్ ఆఫ్ ఫిజికల్ లాస్. ప్రకృతిలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర నియమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలాన్ని అనుగుణంగా మారవు, సమయానుగుణంగా మారవు. ఇవి ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా అన్ని ప్రదేశాలలో
వర్తిస్తాయి. లా ఆఫ్ నేచర్ డు నాట్ చేంజ్ విత్ టైం. ప్రకృతి నియమాలు సమయానుగుణంగా మారవు అనేది సత్యమైనటువంటి ప్రవచనం. మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం అసత్యమైనటువంటి ప్రవచనాన్ని, సరి అయినది కాని ప్రవచనాన్ని గుర్తించాలి. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ నెంబర్ 2. నెక్స్ట్, లెట్ G, W, E and S be the relative strength. We have to know that this question is on relative strengths of fundamental forces of gravitational, weak nuclear, electromagnetic and strong nuclear forces respectively. The correct statement is గురుత్వాకర్షణ, దుర్బల కేంద్రక, విద్యుదయస్కాంత మరియు ప్రబల కేంద్రక బలాల సాపేక్ష సత్వాలు వరుసగా G, W, E మరియు S అయితే ఈ క్రింది వానిలో సరి అయిన వివరణ ఏది? We know that gravitational force has relative strength of order of 10 to the power of minus 39 and weak nuclear force has the range of 10 to the power of minus 13, the relative strength, and and electromagnetic force has relative strength of order of 10 to the power of minus 2, and next strong nuclear force has the relative strength 1. So gravitational force less than weak nuclear force less than electromagnetic force less than strong nuclear force. గురుత్వాకర్షణ బలం, దుర్బల కేంద్రక బలం, విద్యుత్ అయస్కాంత బలం, ప్రబల కేంద్రక బలం. కాబట్టి ఆర్డర్ ఈ విధంగా ఉండాలి. S is greater than, E greater than, W greater than G. దీనిని ఇంకొక విధంగా ఈ విధంగా రాయవచ్చు. S is greater than, E greater than, W greater than G. ఇది అసెండింగ్ ఆర్డర్, అంటే సాపేక్ష తత్వాలు పెరుగుతూ ఉన్నటువంటి క్రమం, ఆరోహణ క్రమం. ఇది డిసెండింగ్ ఆర్డర్, సాపేక్ష తత్వాలు క్షీణిస్తున్నటువంటి క్రమము, అవరోహణ క్రమము. ఇది అవరోహణ, ఇది ఆరోహణ. కాబట్టి మనకు సరి అయిన ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, the long range force experienced by neutral particle with a finite mass. ఒక పరిమిత ద్రవ్యరాశి కలిగి తటస్థ కణము లోనయ్యేటటువంటి గరిష్ట వ్యాప్తి బలం ఏది? We have to choose the options such that the force should have long range and should act between neutral particle, even in between neutral particle. We know that gravitational force and electromagnetic force are a long ranged force, but electromagnetic force acts between charged particles. In the question, it is given that neutral particle, the force experienced by neutral particle, so our option should not be electromagnetic force, it should be gravitational force. Option number 2. Next, the nuclear forces are కేంద్రక బలాలు, long range repulsive forces. Long range forces are gravitational and electromagnetic forces. Gravitational force is an attractive force, electromagnetic force attractive or repulsive. Gravitational force is only a attractive force. Long range attractive force is gravitational force.
షార్ట్ రేంజ్ అట్రాక్టివ్ ఫోర్సెస్, షార్ట్ రేంజ్ రిపల్సివ్ ఫోర్సెస్. షార్ట్ రేంజ్ రిపల్సివ్ ఫోర్సెస్ does not exist. Short range attractive forces are nuclear forces. This may be strong nuclear force or weak nuclear force. Our option should be number 3. ఇక్కడ కేంద్రక బలాలు అనేవి దీర్ఘవ్యాప్తి, అనంత వ్యాప్తి కలిగినటువంటి వికర్షణ బలాలు అవుతాయా? అనంత వ్యాప్తి కలిగినటువంటివి గురుత్వాకర్షణ బలము మరియు విద్యుదయస్కాంత బలం. అయితే గురుత్వాకర్షణ బలం ఎప్పుడూ కూడా ఆకర్షణ బలము, విద్యుదయస్కాంత బలము ఆవేశాలను బట్టి అది ఆకర్షణ కావచ్చు లేదా వికర్షణ కావచ్చు. కాబట్టి కేంద్రక బలాలు లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అంటే కాదు, దీర్ఘవ్యాప్తి బలాలు కాదు. లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అనే రెండో ఆప్షన్లో కూడా మళ్ళీ వచ్చింది. దీర్ఘవ్యాప్తి బలము ఆకర్షణ బలం అన్నాడు. ఆకర్షణ బలము గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది, అంటే గురుత్వాకర్షణ బలం అవుతుంది. అలాగే దీర్ఘవ్యాప్తి బలం అనంత వ్యాప్తి బలం కూడా అవుతుంది. కానీ ఈ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్, షార్ట్ రేంజ్ ఫోర్స్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్. షార్ట్ రేంజ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్సెస్ మనకు ప్రాథమిక బలాలలో లేవు. నెక్స్ట్, షార్ట్ రేంజ్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్. షార్ట్ రేంజ్ ఫోర్సెస్ ఏవి? షార్ట్ రేంజ్ ఫోర్సెస్ రెండు ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ప్రబల కేంద్రక బలము, అంటే అల్పవ్యాప్తి బలాలు రెండు ఉన్నాయి. ప్రబల కేంద్రక బలము, ఇంకొకటి దుర్బల కేంద్రక బలం. ప్రబల కేంద్రక బలాల యొక్క వ్యాప్తి 10⁻⁻15 మీటర్లలోను, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ దుర్బల కేంద్రక బలానికి వ్యాప్తి 10⁻⁻16 మీటర్లలోనూ ఉంటుంది. అంటే అతి తక్కువ వ్యాప్తి కలిగినటువంటివి ఇవి రెండు. కాబట్టి న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అనేది కరెక్టు. అలాగే ఇవి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేది కూడా కరెక్ట్ అయినటువంటి ప్రవచనం. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, the distance between the particles is less than 10⁻⁻15 or 10⁻⁻16. That is of the order of 10⁻⁻17, 10⁻⁻18, 10⁻⁻20. At this range, the nuclear forces may be repulsive. That is at very short distance, the nuclear forces may be repulsive. అతి తక్కువ వ్యాప్తిలో, అంటే 10⁻⁻15 మీటర్లు మరియు 10⁻⁻16 మీటర్ల కన్నా తక్కువ వ్యాప్తిలో మాత్రమే ఈ కేంద్రక బలాలు వికర్షణ బలాలుగా కూడా పనిచేస్తాయి. సాధారణంగా అయితే ఈ కేంద్రక బలాలు ఎప్పుడూ కూడా ఆకర్షణ బలాలుగానే పనిచేస్తాయి. ఆల్వేస్ న్యూక్లియర్ ఫోర్సెస్ యాక్ట్స్ యాజ్ అట్రాక్టివ్ ఫోర్సెస్, బట్ ఇన్ స్పెషల్ కేసెస్ having range 10⁻⁻17, 10⁻⁻18, 10⁻⁻20, at this range these nuclear forces behaves as repulsive forces. That is, at very short distance these nuclear forces behaves as repulsive forces. Next question. In atomic scale, the weakest force in nature is, we know that atom radius is about 10⁻⁻15 or 10⁻⁻16 మీటర్. పరమాణు కొలతలతో పోల్చుకుంటే ప్రకృతిలో అతి బలహీనమైన బలం ఏది? పరమాణు యొక్క వ్యాసార్థము 10⁻⁻15 లేదా 10⁻⁻14 గా ఉంటుంది. 14 మీటర్లుగా ఉంటుంది, అంటే ఫెర్మి మీటర్లలో ఉంటుంది. దానితో పోల్చుకుంటే అతి బలహీనమైనది ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనము వీటి యొక్క వ్యాప్తులు మనం తెలుసుకోవాలి. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క వ్యాప్తి 10⁻⁻15 మీటర్లుగా, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క వ్యాప్తి 10⁻⁻16 మీటర్లుగా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇక్కడ వ్యాప్తులు కాదు వాటి యొక్క సాపేక్ష సత్వాలను
మనం రాసుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క సాపేక్ష సత్వము. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఈస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 1. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ 10⁻². విద్యుదయస్కాంత బలానికి 10⁻² సాపేక్ష సత్వం ఉంటుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి సాపేక్ష సత్వము 10⁻13. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ బలహీన కేంద్రక బలానికి సాపేక్ష సత్వము రిలేటివ్ స్ట్రెంగ్త్ 10⁻13 గాను. గ్రావిటేషనల్ ఫోర్సు 10⁻39 సాపేక్ష సత్వము. గురుత్వాకర్షణ బలానికి సాపేక్ష సత్వము 10⁻39. Gravitational force has the relative strength of order of 10⁻39. Here 10⁻39 is only the value which is less than 10⁻15 or 10⁻16. So we have to say that the gravitational force is the only weakest force in nature by comparing with atomic scales. పరమాణు కొలతలతో పోల్చుకుంటే కూడా ప్రకృతిలో అతి బలహీనమైన బలం ఏది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ బలం. ఈ అటామిక్ స్కేల్తో పోల్చకపోయినప్పటికీ కూడా గురుత్వాకర్షణ బలము అన్ని బలాలలో, ప్రాథమిక బలాలలో బలహీనమైనటువంటి బలము. Without comparing with atomic scales, we can say that the gravitational force is having relative strength of order 10⁻13 is the only weakest force among the fundamental forces. Next question is the scientific principle that forms the basis of tokamak technology. టోకామాక్ సాంకేతికానికి ఆధారమైన శాస్త్రీయ సూత్రం ఏది? ఇప్పుడు మనం కొన్ని సాంకేతిక ఉపకరణలు, వాటి వెనుక ఉన్నటువంటి సాంకేతిక సూత్రం, ఆధారమైనటువంటి శాస్త్రీయ సూత్రం ఏది అనే వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉన్నట్లయితే దీనికి సమాధానాన్ని మనం రాయగలం. కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ దేంట్లో జరుగుతుంది? ఇది సూత్రం. ఈ సూత్రము ఏ మనం పరికరంలో మనం గమనించవచ్చు అంటే న్యూక్లియర్ రియాక్టర్, కేంద్రక రియాక్టర్. కేంద్రక రియాక్టర్లలో నియంత్రణ కలిగినటువంటి కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియ జరుగుతుంది అనే సూత్రం ఆధారంగా ఈ కేంద్రక రియాక్టర్లు, న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేస్తాయి. మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఆర్ మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే విద్యుదయస్కాంత క్షేత్రాలలో చలించే ఆవేశిత కణాలు అనేవి పార్టికల్ యాక్సలరేటర్స్. పార్టికల్ యాక్సలరేటర్స్ అంటే మనకు సైక్లోట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్. సైక్లోట్రాన్ సెకండ్ ఇయర్లో మనకు వస్తుంది, 7th చాప్టర్లో. సైక్లోట్రాన్ అనేటటువంటి ఈ పరికరంలో విద్యుదయస్కాంత క్షేత్రాలలో చలించేటటువంటి ఆవేశిత కణాలు అనే సూత్రం పైన ఈ సైక్లోట్రాన్లు అనే పార్టికల్ యాక్సలరేటర్లు అనేవి పనిచేస్తాయి. ఈ పార్టికల్ యాక్సలరేటర్లు ఏం చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా ఆవేశిత కణాల యొక్క యాక్సలరేషన్, త్వరణాన్ని పెంచుతాయి. తద్వారా వాటిని కేంద్రక విచ్ఛిత్తిలో చర్య జరిపేటట్లు చేయొచ్చు. కాబట్టి మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఇన్ పార్టికల్ యాక్సలరేటర్స్. విద్యుదయస్కాంత క్షేత్రాలలో చలించే ఆవేశిత కణాలు అనే సూత్రము దేనిలో మనం గమనించవచ్చు అంటే పార్టికల్ యాక్సలరేటర్, సైక్లోట్రాన్ అనేటటువంటి పరికరంలో ఆ కణాలను త్వరణం చెందించేటటువంటి ఈ పరికరంలో మనం గమనించవచ్చు. మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. ద మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా, అయస్కాంతముగా పరిమితం చేయబడినటువంటి ప్లాస్మా అనేటటువంటి ఈ సూత్రం మనం ఎక్కడ గమనించవచ్చు అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. మనకు రెండు రకాలైనటువంటి కేంద్రక చర్యలు ఉన్నాయి. ఒకటి ఫిజన్, రెండవది ఫ్యూజన్.
ఫిషన్ ఆల్రెడీ న్యూక్లియర్ రియాక్టర్లో మనం గమనించవచ్చు. అలాగే ఫ్యూజన్ అనేది మనము ఈ టోకామాక్ అనే ఈ టెక్నాలజీలో మనం దీన్ని గమనిస్తాం. మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. ఫ్యూజన్లో ఏం జరుగుతుందంటే రెండు అల్పభార కేంద్రకాలు కలిసి భారమైనటువంటి కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా స్థిరత్వాన్ని పొందుతాయి. ఫిజన్లో భారయుత కేంద్రకము రెండు అల్పభార కేంద్రకాలుగా విడిపోతుంది. ఇన్ ఫిజన్ అంటే కేంద్రక విచ్చిత్తి, ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం. ఇన్ న్యూక్లియర్ ఫిజన్ heavier nuclei splits into lighter nuclei. In nuclear fusion, lighter nuclei combine to form heavier nuclei. In these two processes, the nucleus attain the stability. So, magnetic confinement of plasma is used in nuclear fusion. In nuclear fusion technology is used in tokamak technology. So the third option is the correct option. The final one, the superconductivity. The superconductivity principle is used in ultra high magnetic field. To produce ultra high magnetic field, we use superconductivity principle. Here the question is the scientific principle that forms the basis of tokamak technology. The tokamak technology is nothing but nuclear fusion. In nuclear fusion, the principle behind the working is the magnetic confinement of plasma. అయస్కాంతముగా పరిమితం చేయబడినటువంటి ప్లాస్మా అనే సూత్రం ఆధారంగా న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా టోకామాక్ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, the dominant force experienced by the electron moving in a wire is. ఒక తీగలో ప్రవహించే ఎలక్ట్రాను లోనయ్యే ప్రబలమైనటువంటి బలం ఏది? When a wire is connected to a battery, it will gain voltage. The electrons in the wire gain voltage, that is, it gains an electric field. This electric field will push the electrons in a direction from negative terminal of the battery to the positive terminal, and current will flows from positive terminal to negative terminal. That is, the electric field is the responsible for the motion of the electron in the conducting wire. When the wire conducts current, when the current is flowing in the wire, from Eapcet experiment result, we can say that the current flowing conductor produces a magnetic field around it. So the conductor experiences electric and as well as the magnetic field. So the dominant force experienced by electron moving in a wire is an electromagnetic force. The option 2 is the correct one. ఒక వాహకానికి బాహ్యంగా అనువర్తిత వోల్టేజ్ని మనం కల్పించినప్పుడు ఎలక్ట్రాను ఆ విద్యుత్ క్షేత్రానికి సంబంధించినటువంటి శక్తిని గ్రహించి నెగటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్ వైపు, బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్ వైపుకు చలిస్తుంది. దీనికి వ్యతిరేక దిశలో విద్యుత్తు పాజిటివ్ టెర్మినల్ నుండి నెగటివ్ టెర్మినల్ వైపుకు చలిస్తుంది. కాబట్టి విద్యుత్ క్షేత్రం ఆధారంగా, అంటే ఎక్స్టర్నల్ బ్యాటరీ ఆధారంగా ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క చలనం సాధ్యమైంది. కాబట్టి విద్యుత్ క్షేత్ర ప్రభావం ఉంది. అలాగే విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆయిర్స్టెడ్ ప్రయోగ ఫలితం ఆధారంగా దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ప్రేరితమవుతుంది అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అయస్కాంత క్షేత్ర ప్రభావం కూడా ఆ తీగ పైన, ఆ తీగలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన ఉన్నది. కాబట్టి ఎలక్ట్రాన్ పైన విద్యుత్ మరియు అయస్కాంత రెండు బలాలు పనిచేస్తాయి. కాబట్టి ద డామినెంట్ ఫోర్స్, ప్రబలమైనటువంటి బలం ఏది ఎలక్ట్రాన్ పైన పనిచేస్తున్నది అంటే
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, విద్యుదయస్కాంత బలం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, match the following. We have two lists, list 1 and list 2. Under list 1, we have Michelson-Morley experiment, Stern-Gerlach experiment, Division-Germer experiment, and Anderson discovery of positron. In list 2, we have the existence of antimatter, the existence of de Broglie matter waves, electrons have spins, the non-existence of ether. We have to match these experiments and the experimental results. క్రింది వాటిని జతపరచము. పట్టిక 1 మరియు పట్టిక 2లో మనకు ప్రయోగానికి సంబంధించినటువంటి ఫలితము ఉన్నాయి. ఏ ప్రయోగము ఏ ఫలితాన్ని తెలుపుతుంది అనే దానిని మనం మ్యాచ్ చేయాలి, జతపరచాలి. ఫస్ట్ వన్, Michelson-Morley experiment. We know that light has 3 theories. First one, the corpuscular theory proposed by Newton. Second one, the Maxwell wave theory. According to Maxwell, light travels as a wave. In order to travel from one point to another point, this light wave must have a medium to pass through. This medium is called as ether. But he failed to prove the ether medium. In 1887, Michelson-Morley experiment reveals that the non-existence of ether, that is option A, refers to fourth option. That is, Michelson-Morley ప్రయోగము ఈథర్ యొక్క ఉపస్థితము కాకుండుటను తెలుపుతుంది. కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుంది. ఆ కాంతి ప్రయాణం చేయడానికి ఈథర్ అనే యానకం అవసరం అవుతుంది అని మ్యాక్స్వెల్ ప్రయోగపూర్వకంగా చెప్తున్నాడు. కానీ ఈథర్ అనే యానకం ఉంటుంది అని రుజువులు చేయలేకపోతున్నాడు. 1887వ సంవత్సరంలో మైకెల్సన్-మార్లే ప్రయోగం ద్వారా ఈథర్ అనే యానకము ఉండదు, ఈథర్ అనే యానకం ఉండడానికి అవకాశం లేదు అనే ఆ ప్రయోగ ఫలితాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఏ 4కు మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్, స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్, స్టెర్న్-గెర్లాక్ ప్రయోగం. ఈ స్టెర్న్-గెర్లాక్ ప్రయోగము 1922వ సంవత్సరంలో 1922వ సంవత్సరంలో జరిగింది. దీని యొక్క రిజల్ట్ ఏమి అంటే, దీని యొక్క ప్రయోగ ఫలితం ఏమి అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఆత్మ భ్రమణలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ హ్యావ్ స్పిన్స్. సో ఆప్షన్ బి రెఫర్స్ టు థర్డ్ ఆప్షన్. ఈ స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం L is equal to nh/2π which is equal to mvr. Quantization of angular momentum, the second Bohr postulate, the quantization of angular moment of electron is proved by the Stern-Gerlach experiment by the existence of spins to electrons. ఎలక్ట్రాన్లకు ఆత్మభ్రమణం కలిగి ఉన్నది అనే ప్రయోగ ఫలితం ద్వారా ఎలక్ట్రాన్ల యొక్క కోణీయ ద్రవ్యవేగము క్వాంటీకరణం చెందింది అని కూడా రుజువు చేయబడింది. నెక్స్ట్, డివిజన్-గెర్మర్ ప్రయోగం, డివిజన్-గెర్మర్ ఎక్స్పెరిమెంట్. ఇన్ 1927, డివిజన్-గెర్మర్ experiment reveals the existence of de Broglie matter waves. We know that de Broglie matter waves has the wavelength lambda is equal to h by p, which is equal to h by mv. Lambda is inversely proportional to the mass. If the particle has very less mass, for example electrons, then their de Broglie wavelengths are very high. If the mass of electron is high, then its de Broglie wavelength is very less. So
by comparing a mass of ball to the mass of electron, we know that mass of electron is less than mass of ball. So we can say that the de Broglie wavelength of electron is much greater than the de Broglie wavelength of ball. So from the de Broglie theory, we can say that light behaves as a wave as well as particle. In the same way, matter can also behave as a particle and wave. Matter behaves as a wave only if that matter has a mass very much less than or whose mass is comparable to the mass of electron. So the C matches with the option 2. Finally, Anderson discovery of positron. ఆండర్సన్ డిస్కవర్డ్ పాజిట్రాన్. ఆండర్సన్ పాజిట్రాన్ అనే కణాన్ని ఆవిష్కరించాడు 1932లో. In 1932, ఆండర్సన్ డిస్కవర్డ్ పాజిట్రాన్. పాజిట్రాన్ ఈజ్ ద యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అండ్ పాజిట్రాన్ ఆర్ pair of particles. Here electron has negative charge, whereas positron has positive charge. Mass of electron and mass of positron are same. These two particles has same velocity but opposite charge. So these two particles are called as matter and antimatter particles. So option D matches with the 1. So A matches with 4, B with 3, C with 2 and D with 1. Option 4 is the correct one.